హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉండొచ్చు. రైతులను పరామర్శించేందుకు పంజాబ్లో 9న మోడీ పర్యటన. పంజాబ్లో గత 50 ఏళ్లలో కనివిని ఎరగని విధంగా వరదలు బీభత్సం సృష్టించడం, పెద్ద ఎత్తున ఆస్తి పంట నష్టం సంభవించడం లెక్కకు మిక్కిలిగా నిరాశ్రయులు కావడంతో ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిన సహాయ పునరావాస కార్యక్రమాలు అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు సెప్టెంబర్ 9న ఆయన పంజాబ్ లో పర్యటించనున్నట్టు బీజేపీ పంజాబ్ విభాగం సామాజిక మాధ్యమంలో ఎక్స్ లో తెలిపింది. గురుదాస్పూర్ లో ప్రధాని పర్యటించి వరద బాధితులు ప్రజలు రైతులను కలుసుకుంటారని పేర్కొంది. మొత్తం మీద అయితే నాడు గుజరాత్ లో జరిగినటువంటి వరద బీభత్సానికి అక్కడ ఉన్నటువంటి జనజీవనం స్తంభించిపోయి రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం మనం చూస్తాం. సో మొత్తం మీద 9వ తారీఖున నరేంద్ర మోడీ గారు వెళ్ళి అక్కడ పరామర్శించి సో అక్కడ ఏ తీరుగా నష్టం జరిగిందో వారికి మరి ఏ విధంగా సహాయకారకంగా కార్యక్రమాలు కొనసాగించేటటువంటి కార్యకలాపాలు జరిపించడం, ఇప్పటికే కలెక్టర్లతోని అక్కడ ఉన్నటువంటి అధికారులతోని మీటింగ్స్ మంత్రాలు జరపడం జరిగింది. సో ఆర్థికంగా నష్టపోయిన వారిని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పడం. సో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వరంగల్లో కావచ్చు, ఈనాడు సిటీ సర్కిల్ హైదరాబాద్లలో కావచ్చు, ఇళ్లకు నీళ్లు పోయి చాలా మటుకు నష్టపోయినటువంటి పరిస్థితులు చూడొచ్చు. సో పంట నష్టమైనటువంటి రైతన్నలను చూడొచ్చు. ఖచ్చితంగా రైతన్నలని నిరుపేద ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. పంజాబ్ అనే కాదు, దేశవ్యాప్తంగా చాలా గ్రామాలలో ఈ లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి వారందరినీ ఆదుకోవాలి. ఈసీ 10 ఏళ్లుగా ఓట్ల చోరీలను కాపాడుతూ వస్తుంది. భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా ఈసీ ఓట్ల చోరీలను కాపాడుతూ వస్తుందని, కీలక సమాచారాన్ని దాచిపెట్టిందని ఆరోపించారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితా నుంచి ఓట్లను తొలగించడానికి చేసిన యత్నానికి సంబంధించిన కీలక డేటాను ఇప్పటికీ ఎన్నికల సంఘం బయట పెట్టలేదన్నారు. మే 2023. సో మొత్తానికైతే మల్లికార్జున ఖర్గే గారు ఏమంటున్నారంటే, గెలిస్తే మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేసినప్పుడు బీజేపీ పార్టీ ఏ విధంగా ఎలిగేషన్స్ తేవడం అట్లా చేస్తూ ఉందో, ఈనాడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే తీరుగా ఈనాడు ఎలక్టోరల్ సిస్టమ్ తీసుకొచ్చి ఈనాడు దేశంలో బీజేపీ పార్టీ ఓట్ల చోరికి పాల్పడుతుందని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు అంటున్నారు. సో మొత్తం మీద అసలు నిజా నిర్ధారణ అయినాక ఏదైనా విమర్శ చేయాలి. సో ఆనాడు బీజేపీ పార్టీ ఏదైనా రాజకీయ నాయకులు కొట్లాటలు అదే చేసి సైలెంట్గా ఉండేటోళ్ళు. సో ఈనాడు మరి మల్లికార్జున ఖర్గే గారి దగ్గర ఆధారాలు ఏమున్నాయో చూసి ఖచ్చితంగా జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ వారిని కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. మోడీ చెప్పడం వల్లే జిఎస్టీ బహత్ ప్రక్రియకు పునాది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో మొత్తం మీద అయితే జిఎస్టీని తగ్గించుకోవడం, సో నిరుపేదల పైన కొంచెం భారం తగ్గినట్టుగా మనం చూసుకోవచ్చు. సంక్షిప్తంగా ఉన్న జిఎస్టీని సరిదిద్దాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం వల్లే జిఎస్టీ సంస్కరణలే బృహత్ ప్రక్రియకు పునాది పడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కవిత లిక్కర్ రాణిగా జిల్లాకు చెడ్డ పేరు తెచ్చారు. జిల్లా కేంద్రంలో 5గురు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకరి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పర్యటించారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ఈ మేరకు ఇందిరాగాంధీ స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాలను సందర్శించారు. బీసీ డిక్లరేషన్ సభకు ఇందిరాగాంధీ స్టేడియం స్థలం సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా డిగ్రీ కళాశాల మైదానం పరిశీలించినట్లు చెప్పారు. మొత్తం మీద అయితే ఏదైతే బీసీ డిక్లరేషన్ లో కేంద్రం సపోర్ట్ చేయకపోయినా సరే ఈనాడు రాష్ట్ర మంత్రులు ఆమోదం తెలిపి బీసీలకి 42% రిజర్వేషన్ చేసేటటువంటి ప్రక్రియను ఈనాడు సక్సెస్ఫుల్ అయినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద సో అది ఎలక్షన్స్ వరకు ఏ విధంగా మూవ్మెంట్ అవుతుందో కూడా చూసుకోవాలి. సో ఈనాడు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. కాబట్టి అదే దిశగా ముందుకు పోతే ఒక్కొక్కటి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరిస్తే స్థానిక సంస్థలలో సర్పంచ్ల మీద నమ్మకం వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరున్నా సరే ప్రజలకి గ్రామీణ వాతావరణంలో వాళ్ళకి అర్థమవుతారు ఫీల్డ్ మీద ఎవరున్నారని చెప్పేసి. సో మొత్తం మీద గెలిచేటటువంటి ఆస్కారాలు ఉంటాయి, లేదంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి.
మాకు ఇందిరమ్మ ఇల్లు వద్దు. తెలంగాణలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ ఇల్లు పథకం అమలులో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇళ్ల మంజూరు అయినప్పటికీ లబ్ధిదారుల్లో చాలా మంది నిర్మాణాలు ప్రారంభించడానికి వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఒకరిద్దరు అన్నదమ్ములు ఉంటే ఎవరికో విడతలో ఇళ్ల మంజూరు అయినప్పటికీ పలువురు లబ్ధిదారులు నిర్మాణ పనులను ప్రారంభించలేదు. సో మొత్తం మీద ఎట్లుంటా అంటే ఇంటికి ఒక ఇల్లు శాంక్షన్ అయితే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మరి ఆ ఇల్లు ఎవరు? సో ఉన్నటువంటి ఖర్చులు ఎవరు పెట్టుకోవాలో, ఎవరు కట్టాలా, ఇల్లు మొత్తం మీద ఎవరికి పోతుంది? సో ఇదంతా జాగాలు పంచుకునేది ఉంటుంది, ఇదంతా లొల్లి పంచాలు అవుతుంది. సో ఇక కొంతమంది ఉంటారు కదా కాకులాట పెట్టేటోళ్ళు. సో మాకు ఇందిరమ్మ ఇల్లు వద్దు అని చెప్పేసి అంటున్నారు. సో అసోటోళ్ళు తప్పుకుంటే వేరే నిరుపేదలకు వస్తుంది, దాంట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం ఏం లేదు. మూసి పునరుజ్జీవన పథకంలో కీలక అడుగు. మూసి పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2-3 పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 7,340 కోట్లతో హమ్ విధానంలో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. మొత్తం మీద అయితే ఇప్పుడు మురికి నీళ్లతో నిండిపోయి ఉన్నటువంటి సిటీలలో ఉన్నటువంటి సెల్లర్ ప్రధాన జలాశయాలు మంచినీటితో నింపేటటువంటి చేసి ఆ మూసి కాలువలను పునరుద్ధరణ పనులు చేసి డెవలప్మెంట్ చేసేటటువంటి పనులకి శంకుస్థాపన అయ్యేటట్టు చూసుకోవచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ కీలక సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. సో ఈ గ్రాఫ్ కొంచెం కాంగ్రెస్ పార్టీది పెరుగుతున్నప్పుడేమో వాళ్ళు ఇటు సైడ్ అన్నట్టు మాట్లాడుతుంటారు ఎమ్మెల్యేలు. ఏదో తగ్గుతుందంటే మళ్ళీ అటు సైడ్ అంటే ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అనేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈనాడు గోడ మీద ఏది అటు దూకుతుందా ఇటు దూకుదా అన్నట్టు అనమాట కొంతమంది పరిస్థితి. సో జర గ్రాఫ్ పెరగంగా ఇటు సైడ్, జర గ్రాఫ్ తగ్గుతుందంటే మళ్ళీ అటు సైడ్. ఇప్పుడు యూరియా కొడుతుంది, రైతన్నలు గ్రామీణ ప్రాంతాలలో పోతే కొంచెం మైనస్ అయినట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. సో మరలా ఎలక్షన్స్ కొంచెం జరిపేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో అప్పుడు పార్టీ జంప్ అయినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు మరలా బ్యాక్ స్టెప్ వేసేటటువంటి ఆస్కారం ఉంది. సో ఈ విధమైనటువంటి డ్రామా స్టార్ట్లు ఉంటాయి. సో ఇక అత్యవసర భేటీ రేవంత్ రెడ్డి గారు పెట్టడం, సో వాళ్ళందరూ రావడం, ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఏ విధంగా వ్యవహరించాలి, సో వాళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి కీలక సమావేశం పెట్టినట్టుగా చూసుకోవచ్చు అనమాట. సో ఏది ఏమైతేనేమి ఈనాడు సరైనటువంటి ఆలోచన తీసుకొని ఏదో గట్టిగా కూర్చుంటే కంప్లీట్ చేసుకొని స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి ముందుకు పోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు అనమాట. మొత్తం తెలంగాణలో మళ్లీ వర్షాలు. తెలంగాణలో వాతావరణ శాఖ కొత్త అంచనాలు విడుదల చేసింది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం క్రమంగా పెరుగుతుందని, రేపటి నుంచి వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉందని, రేపటి నుంచి మరలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది, మరలా వేగాలకు అమ్ముకునేటటువంటి వర్షాలు పడేటటువంటి సూచనలే అని చెప్పేసి చెప్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి? బీఆర్ఎస్ మద్దతు ఎవరికంటే ఇటు మన ఏది ఎట్లానో ఇప్పుడు ప్రజలకు ఎట్లుందంటే మొత్తం మీద బీజేపీకే సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు కాక సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏడ సెంట్రల్ ఎక్కుతుందో అని చెప్పేసి ఈనాడు కాళేశ్వరంది ముచ్చట సిబిఐకి అప్పగించడం జరిగింది. సెంట్రల్ ఏడ గుర్తు తీసుకుంటుందో అని చెప్పేసి గమ్మన కూర్చున్నట్టుగా చూసుకోవచ్చు కేసీఆర్ కాక ఎరవల్లి ఫామ్ హౌస్ లో. సో ఇక సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకే చేయాలి. ఇదంతా ఎరుకున్న ముచ్చట్లేదు. ఎందుకంటే ఈనాడు అటా ఇటా అని తెలుసుకుంటే బీజేపీకి అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక ముచ్చట ఎట్లుందో చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడం లేదు. ఇప్పుడు ఇది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ఎన్డీఏ ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థుల్లో కూటమి రెండింటికి అంతే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో యూరియా కొరత తీవ్రత ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించిన
సమస్యని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి. మోడీ ప్రభుత్వం ఇస్తే ఎన్డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే అటు లేకపోతే ఇటు, అందుకే కాళ్ళు లేకపోతే దిట్టు అన్నట్టు ఉంది. ఇదంతా ఈ ఉత్తమొచ్చట కానీ మీ స్టాండు బీజేపీకి ఉంటుంది. అది ఎదుర్కొన్న ముచ్చట కుల్లం కుల్లాయ. సో ఇది ప్రజలారా చూస్తాను ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తలు చూశాను. నమస్తే.